గురుగారు ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించుకోవాలి అని చెప్తారు. ఎలా నమస్కారం చేయాలి? అలాగే భూమిపైన పూర్తిగా బోర్లా పడి నమస్కరించొద్దు అని అంటారు. ఎందుకని? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే ఇలాంటి శ్లోకాలు అనేకం మనం నాట్యశాస్త్రంలో భరతుడి సందర్భంగా ఆ మహానుభావుడు చెప్పిన ఆ నియమాలకు లోబడి చదువుకుంటూ ఉంటాం. అలాగే అనేక ఇతర సందర్భాలలో కూడా అభినయ దర్పణం నందికేశ్వరుడు కూడా ఈ విషయాన్ని మరొక చోట ఉట్టంకిస్తారు. బోర ఇలా పడుకొని దేవతారాధన చేసే సమయంలో పురుషులు మాత్రమే నమస్కరించాలి, మహిళలు నమస్కరించరాదు. ఉదయం లేవగానే రెండు చేతులు తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి ఈ శ్లోకం చెబుతూ, లేదా ఊరికే చేతులు ఇలా రాచుకొని చూచుకొని కూడా ఆ వెచ్చదనాన్ని రెండు కందులకు తాకించిన అనంతరం పరుపు మీద నుంచి కాలిని నేలపైన పెట్టాలి. ఇలా చెప్పాం కదా, నమస్కారం చెయ్యాలి కదా అని చెప్పి వెంటనే బోరగిలా పడి భూమికి నమస్కారం చేస్తున్నాను అని నమస్కరించకూడదు. మంచం పైన కూర్చొని పాదాలు నేలపైన ఆనించిన అనంతరం నిలుచుని నమస్కారం చెయ్యాలి. నిలుచుని నమస్కారం చెయ్యాలి, అంతేగాని మోకాళ్ళపైన వంగి లేదా పంచాంగముల చేత అష్టాంగముల చేత సాష్టాంగములు ఇలాంటి నమస్కారములు చేయరాదు. పక్క బట్టల మీద నుంచి లేచి నిలుచోగానే రెండు చేతులు జోడించి భూమాతకు ప్రార్థన చేసే విధంగా మనస్సులోనే సంకల్పం చేసుకొని ధరణీదేవ్యై నమః నామం చెబితే చెబుతాను, లేదా నమస్కారం చేసుకోవాలి. భూమి మీద పడుకుని నమస్కారం చేయకూడదు, వంచరాదు శరీరాన్ని. అప్పుడే తదుపరి చేయవలసిన పని కప్పుకున్న దుప్పటిని మడత పెట్టడం. అలా వదిలేస్తే ఆ దుప్పటి మనల్ని శపిస్తుంది, దుఃఖం కలుగుతుంది. వినియోగించే ఏ వస్తువైనా ఆ వస్తువుకు ప్రాణం ఉంటుంది అని చెబుతుంది సనాతన సంప్రదాయం. ప్రతి వస్తువును మనం గౌరవించాలి. దుప్పటిని మడత పెట్టాలి, మెత్తను సరిచెయ్యాలి. లేవగానే అద్దం చూచుకొనకూడదు. ముఖ్యం. ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, భూమికి నమస్కారం చెయ్యాలి అనే ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడు పక్క బట్టల మీద నుంచి లేచి నిలుచుని నమస్కారం చెయ్యాలి. ఇంతే ప్రధానం. అలాగే భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా, పొరపాటుగా కూడా భూమిని కాలితో తన్నకూడదు. కోపం వస్తే అనేకులు భూమిని అలా తన్ని తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎవరి కోపం ఎవరి మీద? ఏదో కోపాన్ని భూమిపైన పాదంతో తాటిస్తూ విస 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 నడిచి వెళితే ఆ భూమి మనల్ని శపిస్తుంది, నడవడానికి కాలుకు శక్తి లేకుండా చేస్తుంది. ఇది వేదం చెప్పేటటువంటి నియమం. కనుక నమస్కరించాలి, రెండు చేతులు జోడించి నమస్కరించాలి, గౌరవాన్ని ప్రదర్శించాలి. ఇది ముఖ్యం. ఇది సమాధానం.